ప్రస్తుత కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కారణం ఇది ఉంటే ఆర్థికంగా భరోసా ఉన్నట్లు. అలాగే కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని అలంకారం కోసమే కాకుండా అవసరాల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది బంగారాన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాంకులలోనూ ఇతర ఫినాన్స్ సంస్థలలో నుండి పర్సనల్ లోన్స్ పొందగలుగుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఇలానే గోల్డ్ తో రుణాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి లోన్ పొందే వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఎవరికైనా అప్పుడప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండవు. కొందరికైతే ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో, అలాగే సరిగ్గా లేనప్పుడు కష్టకాలంలో బంగారాన్ని తనఖా పెడుతూ ఉంటారు. బ్యాంకుల్లో గోల్డ్ పెట్టి రుణాలు పొందుతూ ఉంటారు. అయితే వారికి కొంత పరిమితి మేరకే బంగారంపై రుణం అనేది మంజూరవుతుంది. అలాగే గోల్డ్లను బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుండి వినియోగదారులు బ్యాంకుల్లో పెట్టిన బంగారంపై ఎలాంటి షూరిటీ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేనట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ నిబంధనలు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటి వరకు గోల్డ్ పై కేవలం 2 లక్షల వరకు మాత్రమే రుణాలను పొందుతూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి ఆ పరిమితిని 2 లక్షల నుండి 4 లక్షల వరకు పెంచినట్లు తెలుస్తోంది. కావున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు కష్టకాలంలో గోల్డ్ ను బ్యాంకులలో పెడుతున్న వినియోగదారులకు ఎంతగానో సహాయపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా గోల్డ్ రీపేమెంట్ చేసే పథకం కింద తీసుకున్న గోల్డ్ లోన్ పై అస్సలు చెల్లించకుండా వడ్డీని చెల్లించే విధంగా కేంద్రం నిర్ణయించింది. కావున నేటి నుండి ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ రుణం వడ్డీ రూపంలో మాత్రమే చెల్లించబడుతుంది. కావున గోల్డ్ పై లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించడానికి పట్టే సమయాన్ని లెక్కించుకోండి. అదేవిధంగా ప్రతి నెల ఎంత డబ్బును చెల్లించాలో కూడా లెక్కించండి. మొత్తంగా బ్యాంకుల్లో గోల్డ్ లోన్ పై కొత్త నిబంధన అమలు చేశాయి. కాబట్టి ఇది నిజంగా వినియోగదారులకు శుభవార్తతో పాటు బంగారంపై రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.